అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దోసల్లోకి, ఇడ్లీలోకి, బోండాల్లోకి చేసుకునే పల్లి చట్నీ అయితే చూపించబోతున్నానండి. ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను చిన్న కప్పుతో పల్లీలు తీసుకున్నాను వేయించినవి. అలాగే అరకప్పు పప్పులు తీసుకున్నానండి. అలాగే పావు కప్పు పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే పొట్టిదైనా వేసుకోవచ్చు. 4 వెల్లుల్లి కూడా వేసుకుని అలాగే 2, 3 రెబ్బలు చింతపండు కూడా తీసుకుందాము. చింతపండు వేసిన తర్వాత వేయించిన పచ్చిమిర్చి అండి, కారం తగ్గట్టయితే వేసుకోండి. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా గుప్పెడంత కానీ కొద్దిగా కానీ కొత్తిమీర యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని చక్కగా మనకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా నేను స్మూత్గానే బ్లెండ్ చేసుకున్నానండి. మా ఇంట్లో ఎక్కువ స్మూత్గానే తింటారు. అలాగే స్మూత్గా అయితే బ్లెండ్ చేసుకున్నాను. చక్కగా అయితే ఒకసారి ఇందులోకి సాల్ట్ కూడా చెక్ చేసుకొని మళ్ళీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ అయితే నేనైతే యాడ్ చేసుకొని వేసుకుంటున్నానండి. నేను కన్సిస్టెన్సీ వచ్చేసి ఎక్కువ థిక్గా లేదు, మళ్ళీ లూజ్గా లేదు, మీడియంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న చట్నీ అయితే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, బోండాలు లాంటివన్నిటిలో కూడా చాలా బాగుంటుందండి. మనం ఇన్స్టెంట్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పోపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద చిన్నగా కడాయి లాంటిది పెట్టుకుని పోపు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ వేసిన తర్వాత హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా వేయించిన తర్వాత అలాగే ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. దీని తర్వాత ఒకసారి కరివేపాకు కూడా కడిగినది వేసుకొని తాలింపు మొత్తం వేగిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటే కింద పైన అంతా కూడా చక్కగా కలుస్తుంది. అయిపోయిందండి, పోపు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మనం ప్యాక్ చేసుకున్న పచ్చడిలోకి అయితే వేసేసుకోవాలి. ఇవి చక్కగా పోపు పెట్టేసుకుంటే ఒక టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. మనం అక్కడ చేసుకునే ప్రతి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.